హాయ్ అందరికీ ఈరోజు మన కిచెన్లో టేస్టీ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. రైస్ రోటీకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నేను 200 గ్రామ్ మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ తీసుకొని 10 నిమిషాలు వాటర్లో నానపెట్టేసి ఆ తర్వాత ఇలా పైన పీల్ తీసేయాలన్నమాట. మట్టి అవి ఉంటాయి కదా. తీసుకున్న తర్వాత మష్రూమ్ని ఒక 3 పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్ని మనము దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి కలిపేసి ఒక 3 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలు ఒక 20 జీడిపప్పులు తీసుకున్నాను. జీడిపప్పు ముందుగానే 10 నిమిషాలు నానబెట్టుకున్నాను అనమాట. ఒక 2 టమాటాలు పండువి తీసుకోవాలి. అలాగే పెట్టుకున్న 10 నిమిషాల్లో జీడిపప్పు పలుకులు కూడా మనం మిక్సీలో వేసుకొని ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత నేను కడాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేసి ఇది మనం బటర్లోనే వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మష్రూమ్ని వాటర్ అంతా పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, 2 ఇంచుల చెక్క, బిర్యానీ ఆకు, ఒక లవంగా, ఒక యాలకులు తీసుకున్నాను అనమాట. అలాగే 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ని కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. మూత పెట్టి నేను ఉడికించుకుంటాను. టమాటా అనేది బాగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనకి ఉడికిపోయింది అనమాట. పచ్చివాసన అంతా పోద్ది. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము దీంట్లోనే కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారం, ధనియాల పౌడరు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవి కూడా మనకి మసాలాలు ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ని యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి దీన్ని కూడా బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి. గట్టి కలుపుకూడదు, చితికిపోద్ది మష్రూము. ఇలా కలిపిన తర్వాత కొంచెం మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవడమేనండి, మష్రూమ్ మసాలాలకు పట్టేలాగా. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవటమే. చాలా ఈజీ అండ్ టేస్టీ కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.